కనీసం కట్టు బొట్టు ఒక చీర బొట్టు పెట్టుకోకుండా మగాడిలాగా చుడిదారు వేసుకొని వెళ్లే నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే ఇక సీన్ కట్ చేస్తే రోజా ఫారెన్ వెకేషన్ నుండి లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఆమె నాగరికమైన దుస్తులతో కనిపించారు. దీంతో వెంటనే నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చింది. మీరా ఆడవాళ్ళ గురించి మాట్లాడేది? ఇంకొకసారి ఆడబిడ్డల గురించి హీరోయిన్ల గురించి ఏం మాట్లాడినా పోగులు పెడతా. ఈ రోజా ఆ రోజున ప్రస్తావించినటువంటి ప్రధాన అంశం ఏంటంటే చుడీదారు వేసుకుని రాజకీయాల్లోకి రావడం ఏంటి? సంస్కారం గురించి సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మహిళలందరూ కూడా మొహాన ఉంచాలన్నందుకు రెడీగా ఉన్నారు. ఓసారి పేసి మైలి నీ చేతుల నా చెట్ట భూమా అఖిలప్రియ చుడీదారుతో ఓట్లు అడిగినటువంటి దాన్ని పెద్దగా రాద్ధాంతం చేసినటువంటి మనిషి రోజా. మీరు చూస్తే మన సాంప్రదాయ ప్రకారం అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. రోజా ఆహార్యం చూస్తే చాలా జిగుత్సాకరంగా ఉందనేటటువంటిది సోషల్ మీడియాలో కామెంట్లు అయితే గనక బలంగా వినిపిస్తున్నాయి. కార్యకర్తల్ని పట్టించుకోవాల్సింది పోయి ఇప్పుడు ఆమె ఫారెన్ టూర్ లో జల్సా చేస్తున్నట్టు. అయినా అమ్మాయి ఎమ్మెల్యేవి ఇంత మెతకైతే ఎట్టపైకి వస్తా? కట్టు బొట్టు ఒక చీర బొట్టు పెట్టుకోకుండా ఎప్పుడు ఇట్ట చీరలే కడతావా, ఇంటి దగ్గర 2 పీలికలేసు తిరుగుతావా? శాంతి భద్రతలను కాపాడేటువంటి పోలీసు విధి నిర్వహణకి ఈ కూటమి ప్రభుత్వం కొత్త పోకడలో నడిపిస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాం. అటు చూడు బే. వచ్చా ఏంటంట పెట్టుకో. చంద్రబాబు నాయుడు గారు నీతులు చెప్తున్నారు కదా మీరు, పవన్ కళ్యాణ్ గారు మీ పోలీసింగ్ ఇది. నువ్వేంద్రా నువ్వు కథలు కొడుతున్నావు. పండగ అయిపోదు. నేను మంత్రిని తెలుసు కూడా, ఎంత ధైర్యం నీకు? కూల్ డౌన్ ఆవేశం తగ్గించుకో మినిస్టర్. ఒకటి చెప్పేది ఏంటే అరుస్తున్నాడు భయ్యుడు, నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఏ రోజు కూడా చూడనటువంటి పోలీసు విధి నిర్వహణలో కొత్త పోకడల్ని నడిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నల్ల బాల్ ఇంతసేపు ఎవరితో డిస్కస్ చేయడం? నాకన్నా ఎన్ని డిజిగ్రేషన్ తక్కువ. పోలీసు వ్యవస్థ ఏ రకంగా మీరు దిగజార్చారనేది గుంటూరులో బోర్డు వేదాంతం. పోలీసులు కూడా కూటమి రౌడీలతో అగౌరవం పొందటం. ఒకటి చెప్పేది ఏంటే కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఎస్పీ కార్డు ఏజీ కార్డు ఎందుకంటే అలా చూస్తూ అవసరమైతే వాళ్ళతో తిట్లు తింటూ వాళ్ళతో తన్నులు తింటూ కొడితే పడాలి, తిడితే పడాలి, చంపినా పడాలి. కాలర్ పట్టుకున్నా మాట్లాడరు. మిస్టర్ సెక్షన్ 801 ప్రకారం మీరు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు. అవసరం అయితే అప్పు కూడా తెచ్చుకుంటాను రా. పోలీసు వ్యవస్థ, పోలీసు యూనిఫామ్, కాకి యూనిఫామ్ అంతా కూడా అగౌరవం పొందటం. ఏని ఎస్ఐని డిఎస్పీని కూడా నాకన్నా ఎన్ని డిజిగ్రేషన్ తక్కువ తిడుతున్నా మాట్లాడరు. దీన్ని తీసుకెళ్లి పగటిపూటంతా లెటర్లు అడిగించండి. మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి సార్. హింస జరుగుతుందని భయంగా ఉంది, మీరు పోలీసులను పంపించండి సార్ అని చెప్పని ఫోన్లు చేస్తే ఒంటి మీద కాకి డ్రెస్ ఉంది కదా అని నీకు సంబంధం లేని గొడవల్లో తలదూర్చావనుకో బొక్కలు ఇరిగిపోతాయి. నాకన్నా ఎన్ని డిజిగ్రేషన్ తక్కువ. గంటలు గడిచినా పోలీసు రారు. ఇంకెవడైనా వస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా ఒక్కరోజన్నా నా దగ్గర డబ్బులు లేవు, ఎలక్షన్ ముందు చాలా చెప్పాను కానీ నేను చేయలేనని చెప్పాను ఒక మాట మాట్లాడా? ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. రోడ్లు వేసుకోవడానికి, డ్రైనేజీలు వేసుకునేదానికి, కరెంట్ ఇచ్చేదానికి కూడా మన దగ్గర డబ్బులు లేని పరిస్థితిలో మనం ఉంటే నాకుంది ఆలోచన, మంచి చేయాలనే తపన ఉంది, మా దగ్గర ఆ డబ్బులు ఉంటే వైనా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా ఒక్కరోజన్నా నా దగ్గర డబ్బులు లేవు, ఉంటే వైనా. ఆగండి, ఇలాంటి మనిషిని హింసించడం అనాగరికం. నిజమేనండి, కానీ మనిషి కాదు. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.